హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనకి కళ్ళు మూసుకొని మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచినప్పుడు మొత్తం అందరూ వచ్చారు. ఖాళీగా ఉన్నది అనుకున్నాను, కానీ ప్రార్థన ఆమేన్ అన్నప్పటికీ మొత్తం దేవుడు మిమ్మల్ని అందరం కూడా నింపేశాడు. దేవుని మహిమ. ఆలస్యంగా వచ్చినందుకు కాదు, మిమ్మల్ని అందరినీ క్షేమంగా చేర్చినందుకు. అలాగని ఆలస్యంగా రావడమే అలవాటు చేసుకోకండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరి ఆయన సన్నిధిని వెతుక్కుంటూ ఆయన పాదాల చెంతకి మనందరం వచ్చి దేవుని ఆరాధన చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగనే ఇంతవరకు నడిపించినటువంటి సహోదరి భారతి గారికి వందనాలు. అలాగనే కూడి వచ్చినటువంటి ప్రియ విశ్వాసైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మరి అనేక విధాలుగా ఈ పండుగ దినాల్లో అందరూ కూడా మునిగి తేలుతూ ఉన్నారు. మరి ఈ రోజుతో అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతారు. ఇక రేపటి నుంచి ఎవరి పని వాళ్ళదే, ఎవరి కార్యక్రమాలు వాళ్ళవే. కానీ మనమైతే దేవుని యొక్క సన్నిధిలో మరి ఇలాగూ గడపడానికి, మరి ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలో చేరటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. దేవునికి మహిమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి తడువు చేయకుండా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మనందరికీ కూడా బాల్యము నుండి సుపరిచితమైనటువంటి అధ్యాయము ఏదైనా ఉన్నది అంటే 23వ దావీదు కీర్తన మనందరికీ కూడా బాగా కంటత వచ్చినటువంటిది, సుపరిచితమైనటువంటిది. ఆ వాక్యాన్ని మరి చెప్పండి అని ఇప్పుడు మిమ్మల్ని అంటే మీరందరూ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి 23వ దావీదు కీర్తన అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనేటువంటి అధ్యాయము ఇంకా రాదు అనేటువంటి వారు ఉంటే మరి ఇంక మీరు విశ్వాస జీవితంలో ఇంకా మరుగుజ్జులుగానే ఉన్నారు, ఇంకా మరుగుజ్జులుగానే ఉన్నారన్నమాట. ఆ వాక్యం ఇంకా మీ హృదయంలో మీరు పదిలపరుచుకోలేదు, గుర్తుపెట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పమను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గుండె మీద చేసుకొని కళ్ళు మూసుకొని చెప్పండి, యెహోవా నా కాపరి అని. అలాగే 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 అక్కడి నుంచి చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదన్నంత వరకు చూడకుండా మీరు చెప్పగలిగితే మీరు ధన్యులు. కాబట్టి ఆ వాక్యాన్ని మరి ఎప్పుడో బాప్తిసాలు తీసుకున్నాం కానీ ఇంకా వాక్యం పూర్తిగా మన హృదయంలో లేదు అంటే మటుకు మరి నిజంగా మనము ఎలాగైతే బుద్ధి లేని కన్యకులు ఉంటా ఉన్నారో అలాగ మనం ఉంటున్నట్టే. ఇంకా అంటే సిద్ధపడలేదు దేవుని రాకడ కొరకు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయము ఎన్ని వాక్యాలు మనం చదివినా ఈ వాక్యము మనకి చాలా గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది, గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వాక్యం ఇది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మన ప్రధాన కాపరిగా ఉంటున్నప్పుడు ఆ కాపరికి మనము విధేయులముగా ఆయనను వెంబడించి నడిచినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలని ఏ విధమైనటువంటి లేమి లేకుండా, కొదువ లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వాదకరముగా ఉంచుతాడు. మన శుక్రవారము
అందరూ కూడా ఈ పండుగ హడావిడిలో ఉండి ఉంటారేమో, చాలా మంది రాలేదు ఉపవాస ప్రార్థనకి. ఆ దినాన్ని దేవుడు చక్కని వాగ్దానాలు ఇచ్చాడు. శుభకరమైనటువంటి దినముల కొరకు ప్రార్థన చేయాలా. రెండోది శుభకరమైనటువంటి వాగ్దానాల కొరకు ప్రార్థన చేయాల. మూడవది శుభకరమైనటువంటి ప్రయాణాల గురించి ప్రార్థన చేయాల. ఇంకా ఇవన్నీ కూడా శుభకరమైనటువంటి జీవితాలను తీసుకొని ఆయన కాపరత్వములో ఆయన గొర్రెలుగా ఆయన వెంబడించినప్పుడు మనం ఎక్కడ కూడా తొట్టిపోము, ఎక్కడ కూడా మన అడుగులు తడబడవు. ఆయన అనుసరిస్తూ కొనసాగాలి. అయితే ఈ 23వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనము గమనించినట్లయితే మొదటి 3 వచనాలు కూడా ఎంతో గొప్ప ఆశీర్వాదాలు కదా. బైబిల్ తెచ్చిన వారు తెరవండి, తెరిచి నాతో పాటు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదం. మరలా 5వ వచనం ఒకసారి చదవండి. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. పైన అన్ని ఆశీర్వాదాలే. 3 వచనాలు. నీవు నాకు తోడై ఉందువు. అక్కడ దగ్గర నుంచి చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తున్న అనేటువంటిది ఆ చివరి మాట వరకు కూడా ఆశీర్వాదమే. అంత కూడా ఆశీర్వాదమే. 23వ దావీదు కీర్తన అంత ఆశీర్వాదమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన తర్వాత, దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, దేవుని మీద నమ్మిక ఉంచిన తర్వాత దేవుడు మన జీవితాలను నడిపిస్తాడు. ఆయన క్షేమకరంగా నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు. ఆయన మార్గంలో నడిపిస్తాడు. ఆయన మార్గములు తిన్ననైనటువంటి మార్గములు ఆయన మార్గంలో నడిపిస్తాడు. అయితే నీ జీవితము సాఫీగా సాగిపోతూ ఉంది అనేటువంటి సమయంలో చూడండి, పైన 3 వచనాలు ఆశీర్వాదమే, కిందన 3 వచనాలు లేదా ఇంచుమించు 2 వచనాలు నీవు నాకు తోడై ఉండు అన్న దగ్గర నుంచి కూడా మనకు అన్ని ఆశీర్వాదాలే. కానీ మధ్యలో ఒక లైన్ కనబడుతూ ఉంది. ఏంట లైన్ అది? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా. గాఢాంధకారపు లోయ అనుభవం అనేటువంటిది పైన బానే ఉంది, కిందన బానే ఉంది, మధ్యలో మనం ఎందులోంచి వెళ్ళాలట? గాఢాంధకారపు లోయలలో నుంచి ప్రతి విశ్వాసి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరము ఉంది. గాఢాంధకారపు లోయలో వెళ్లకుండా నీవు ఎంత విశ్వాసివో, నీవు ఎంత దేవుని యందు నమ్మిక ఉంచావో అది బయటపడదు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో పైన ఆశీర్వాదమే, కిందన కూడా ఆశీర్వాదమే, కానీ మధ్యలో ఏముంటుందండి? గాఢాంధకారపు లోయల అనుభవం ఉంటుంది. ఖచ్చితంగా నీవు శోధనలు ఎదుర్కోవాలి, ఖచ్చితంగా శ్రమలు ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఇది ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నూతన క్రియలు శుభములు చేకూర్చండి, శుభకరమైనటువంటి కార్యాలు చేయండి అని మనం ఎంతో ఆశతో కనిపెడుతూ ఉన్నాం. ఒక విషయం గమనించాలి, ఈ శుభకరమైనటువంటి ఈ కార్యాలు జరిగే ముందు శ్రమలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడాలా, శోధనలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడాలా. అవి జయించేటువంటి శక్తిని ప్రభువా నాకు ఇవ్వండి అని చెప్పి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. నీవు ప్రార్థనలు చేస్తేనే శుభములు అనేటువంటివి కలుగుతాయి.
నీవు దేవుని గోజాడితేనే శుభములు అనేటువంటి వస్తాయి. గత శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నాం. ఎస్తేరు ఉపవాసం ఉండి 3 దినాలు కనిపెట్టి తన పరివారం అంతా కూడా కలిసి ప్రార్థన చేశారు. కాబట్టే శుభకరమైనటువంటి దినాలు, హామాను యొక్క కుట్ర కుతంత్రాలన్నీ కూడా లయమైపోయి వారికి శుభకరమైనటువంటి దినాలు వచ్చాయి. వారు పండుగను ఆచరించుకున్నారు, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకున్నారు, ఒకరొకరు ఆనంద ఉల్లాసంతో సంతోషంతో ఆ పూరీము అనేటువంటి ఆ పండుగను వారు సెలబ్రేట్ చేసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? వారికి శోధన వచ్చింది, వారికి శ్రమ వచ్చింది, వారి మీద కపటోపాయాలు పన్నారు, కుతంత్రాలు పన్నారు. వాటిని గురించి ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థన అనుభవం ఉంది. ఈరోజు నీకు శుభములు కలగాలంటే దాని ముందు ఏం జరుగుతుందో తెలుసా? శోధన అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. దినకరణ్ గారు ఒక మంచి పాట పాడతాడు. ఆయన శోధనలు జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలు జయించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషమో, జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషమో, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. హల్లెలూయా. శోధనలను జయించినచో ఎవరు వద్ద భాగ్యవంతుడు. భక్తుడు ఆ దినకరణ్ గారు, ఆయనకి చాలా చక్కని అందమైనటువంటి కూతురు, ఇంచుమించు 16 సంవత్సరం యవన కుమార్తె. కూతుర్లు అంటే డాడీకి ఎక్కువ ఇష్టం కదా, నాన్నకి ఇష్టం కదా, నాన్న కూతుర్లు అంటూ ఉంటారు కదా. ఎక్కడికి వెళ్ళినా సరే ఆమెను పలకరించకుండా వెళ్ళేటువంటి వారు కాదట దినకరణ్ గారు. అటువంటి ఆమె ఆ నిండు యవన ప్రాయంలో చాలా అందంగా ఉంటుంది. ఆమె పేరు కారుణ్య. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఏంజల్ అని పిలిచేటువంటి ఆమె, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది. మంచి అందమైనటువంటి కుమార్తె. చాలా దిగులు పడిపోయాడు ఆయన, సోలిపోయాడు. కానీ కొన్ని దినాల్లోనే ఆయనకున్నటువంటి ఆ గొప్ప దర్శనము కలిగినటువంటి ఆ నేత్రాలతో తన కుమార్తె యేసయ్య దగ్గర ఉండడం. ఈరోజు అన్నీ కూడా మనకి ఈ ఏఐలతోటి మనం పిక్చర్లు సృష్టించుకుంటున్నాం, కానీ ఆ సృష్టి ఆయనకి దర్శనంలోనే కనబడిపోయింది. హల్లెలూయా. నిజమైనటువంటి దర్శనం ఆయనకి తన నేత్రాలు కనబడి అప్పటి నుంచి ఆయన దుఃఖించడం మానేసి ఇదిగో దేవునికి బలమైనటువంటి సేవకునిగా ఆయన ఊపిరినంత వరకు కూడా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసి ఘనముగా సువార్తను ప్రకటించి భారతదేశంలో మంచి దైవజనుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. హల్లెలూయా. శోధనలు రావా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో, అది విశ్వాసి కావచ్చు, వారి పాస్టర్ గారు కావచ్చు, వారి కాపరి కావచ్చు, వారు ఎవరైనప్పటికీ కూడా శోధన రాదు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. కాకపోతే శోధనను జయించేటువంటి శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. నీటిలో చేపలు, చచ్చిపోయినటువంటి చేపలన్నీ కూడా ఏమవుతాయి? ఆ వరద ప్రవాహానికి లేదా ఆ నీటి ప్రవాహానికి
ఏ చేపలు కొట్టుకొని వెళ్ళిపోతాయి? చచ్చిపోయిన చేపలు కొట్టుకెళ్ళిపోతాయి కదా. బతికిన చేపలు ఎదురెదుతాయి. హల్లెలూయా. చచ్చిపోయిన చేపలన్నీ కొట్టుకెళ్ళిపోతాయి, కానీ బతికిన చేపలే ఎదురెదుతాయండి. ఈరోజు మనము క్రీస్తు యేసునందు మనము బ్రతికినటువంటి వారము. హల్లెలూయా. గట్టిగా చెప్పరా? హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళు చెప్తారు హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము బ్రతికినాం. కానీ అటువంటి చేపలకి ఇంకా ముందుకెళ్తే గోదావరిలో చేప ఎదురుతుంది. ఒక చేప. ఏ చేప అది? తిన్నారా ఎవరైనా? ఆ ఇలస ఏమైపోతుందట, ఇది పులసగా మారిపోద్దంట. దాని చాలా ఖరీదండి. కొన్ని వేలు పలుకుతుంది ఆ చేప. అంత ఖరీదైనటువంటి చేప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనకి కూడా గాఢాంధకారపు లోయల అనుభవాలు ఎదురు కావచ్చు. గెట్ రెడీ. నేను సిద్ధం. ఏమండి, నేను రెడీ. ఎలాగూ రెడీ? మన శక్తి చాలదు, మన బలం చాలదు. అక్కడ ఒక మాట రాయబడింది, నీ దుడ్డు కర్రయో నీ దండంలో నన్ను ఆదరించును. హల్లెలూయా. నీకు శోధన ఎంతవరకు కలగాలో, ఎంతవరకు అనుమతి ఇవ్వాలో అంతవరకు దేవుడు నీకు అనుమతిస్తాడు. అంతకు మించి ఆ గాఢాంధకారములో ఏ క్రూర మృగమైనను, ఏ నక్క అయినను, ఏ విధమైనటువంటి జిత్తులు మారినటువంటి జంతువులైనను, మరే విధమైనటువంటి శత్రువు అయినను ఆ గాఢాంధకారపు లోయలలో వాడు నీ మీద దాడి చేస్తే నడ్డెరగొట్టడానికి ఏముందట? నీ దుడ్డు కర్రయో నీ దండమును నా పక్కనే ఉన్నాయి. హల్లెలూయా. శత్రువు ఏమీ కూడా మనల్ని చేయలేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, అబ్బా దేవుడు నన్ను శోధిస్తున్నాడండి, శ్రమ పెడుతున్నాడండి. ఎంతవరకు నువ్వు తట్టుకోగలవో ఆయనకు తెలుసు. అంతవరకు మాత్రమే అనుమతిస్తాడు. యోబుకి ఎంతవరకు అనుమతి ఇవ్వాలో అంతవరకు అనుమతి ఇచ్చాడు. ఆ పిమ్మట మళ్ళీ అనుమతి ఇవ్వలే. ఇదిగో యోబు ప్రాణము జోలికి వచ్చావా, తస్మాత్ జాగ్రత్త అంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని వైపు చూసుకుంటూ, అయ్యా శోధన వచ్చినా నువ్వే నా కాపరి, వేదన వచ్చినా నువ్వే నా కాపరి, శ్రమ వచ్చినా నువ్వే నా కాపరి అంటూ ఆయనను చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అబ్రహాము జీవితంలో అబ్రహాము యొక్క సొంతిల్లు ఎక్కడ కట్టుకున్నాడు? ఎక్కడ కట్టుకున్నాడు సొంతిల్లు? అది దర్శనం. అది పక్కన పెట్టండి అమ్మా. పునాదులుగా పట్టణం ఆయన దర్శనం. అది మనందరి దర్శనం కూడా అదే. ఫ్రమ్ అడ్రస్ ఎక్కడా లేదు. ఏమండి, గుడారాలు వేసుకొని నీ ఉన్న స్థలంలోంచి లెగిసిపో, నేను చూపించే దేశానికి వెళ్ళంటే అబ్రహాం లెగడం, వెళ్ళిపోవడం అంతే. అక్కడికి వెళ్ళి గుడారం వేసుకోవడం, దేవుని ప్రార్థన చేయడం, అక్కడ బలిపీఠం కట్టడం. ఇదే అబ్రహాం యొక్క జీవితం. అబ్రహాం జీవితంలో కూడా శోధనలు లేవా అంటే శోధనలు ఉన్నాయి, చాలా శోధనలు ఉన్నాయి. ఇద్దరు భార్య వలన శోధన ఉంది, కుమారుడు లేదని బాధ ఉంది, ఏకైక కుమారుడు బలిమ్మన్నాడు అనేటువంటి బాధ ఉంది. చాలా శోధనలు, చాలా పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో దేవునికి గోజానేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అబ్రహాము గ్రహించాడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, పునాదులు గలనటువంటి పట్టణం అని గతంలో మనం ధ్యానం చేశాం. అయితే అబ్రహాము ఒకటి మట్టుకు గ్రహించాడు, నేను జీవించినంత కాలము పరదేశులము యాత్రికులమై ఉన్నాము. హల్లెలూయా. పరదేశులము యాత్రికులమై ఉన్నాము. అది మనం గ్రహించగలగాల. ఈ భూమి మీద ఎంతకాలము బ్రతికినా నువ్వు పరదేశువే, నీవు యాత్రికుడివే. నాకు ఒక 50 సొంతిల్లులు ఉన్నాయి,
నేను ఈ భూమి మీద ఉండిపోతాను, ఏదో ఒక ఇంట్లో నన్ను ఉంచండి అంటే ఉంచుతారా? 50 ఇల్లున్నా సరే నీదంటూ ఒక సొంత ఇల్లు లేదు అక్కడ. 50 ఇల్లులు, 1 కాదు 2 కాదు 3 కాదు, 50 ఇల్లులున్నా నీ ఇంట్లో నిన్ను ఉంచరా? ఏమండి, నా దగ్గర ఒక 50 కోట్లు ఉన్నాయి, ఈ భూమి మీద ఉంచండి అంటే ఉంచుతారా? లేదు. ఈ అబ్రహాం గ్రహించాడు, నేను పరదేశిని, యాత్రికున్నై ఉన్నాను. అందుకే గుడారాల్లో ఉన్నాడు. పర్మనెంట్ హౌస్ ఏమండి ఎక్కడ కూడా నాగార్జున సిమెంట్తో కట్టలేదు. ఏమండి, అన్నీ కూడా గుడారాలే, అన్నీ కూడా గుడారాలే. కానీ అబ్రహాము జీవితంలో 2 విషయాలు పర్టికులర్గా కనబడతాయండి. ఏమండి, 2 విషయాలు. ఒకటి విధేయత, 2 విశ్వాసం. అంతే. అబ్రహాము జీవితము విశ్వాసులకు తండ్రి ఎక్కడ చేసిందో తెలుసా? విధేయత, విశ్వాసం. ఆ 2 విషయాలే. ఆ 2 చూపించాడు, విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ నూతన సంవత్సరంలో విధేయత, విశ్వాసము కలిగి వాక్యానికి లోబడాలా, దేవుని యందు విశ్వాసం ఉంచాలా. హల్లెలూయా. ఈ 2 చేసినప్పుడు నీకు ఎన్ని గడాంధకారపు లోయల అనుభవాలు రాని, ఆయన దుడ్డు కర్ర దండము మనకి ఏముంటదట? తోడుగా ఉండి మనలను నడిపిస్తుంది, ఆదరిస్తుంది. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే చక్కని వాగ్దానాలు కూడా దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 56వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, నాకు భయము సంభవించు దినమును నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుణ్ణి బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు. హల్లెలూయా. ఈ పాట ఎప్పుడు పాడుతున్నాడు? పైన ఫుట్ నోట్ లో చూడండి. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. ఫిలిస్తీయుల చేతిలోనికి, శత్రువుల చేతి పన్నాగంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఈ మాటలు రాస్తున్నాడు. నాకు భయము సంభవించిన దినమున ఎవరిని ఆశ్రయించాలట? దేవుని ఆశ్రయించాలా, దేవుని వాక్యాన్ని బట్టి ఆయన కీర్తించాలి. ఆయన యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరధారులు ఏం చేయగలరు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా మేడ మీద ఉన్నవారు? రైట్. మన ఐదు పండుగలు అయిపోయాయి కదా, ఉల్లాసంగా ఉండండి. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మనము దేనికి భయపడడానికి వీల్లేదు. విశ్వాసం అనేటువంటిది నువ్వు దేవుని మీద ఉంచి సాగిపో. దేవుడు శుభకరమైనటువంటి దినములను నీ జీవితంలోనికి రావడానికి ఆయన ఆజ్ఞాపించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం. ఈ విశ్వాసంలో కూడా 3 రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయండి. 3 రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి మూఢ విశ్వాసం, రెండోది అల్ప విశ్వాసం, మూడోది స్థిర విశ్వాసం. ఏంటంట? నేను చెప్పండి. మూఢ విశ్వాసం, రెండోది అల్ప విశ్వాసం, మూడోది స్థిర విశ్వాసం. ఈ 3 విశ్వాసాలు కూడా ఇందులో మనం ఏ విశ్వాసంతో ఉంటున్నాం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా మన భారతదేశంలో మూఢ విశ్వాసాలకి కొదువే లేదు. ఏమండి? మూఢ విశ్వాసాలకి కొదువే లేదు. విపరీతమైనటువంటి మూఢ విశ్వాసాలు. అది ఏంటో, దాని వెనక చరిత్ర ఏంటో, అది ఎందుకు చేస్తారో అదేమి కూడా తెలియకుండానే అనేక విధాలైనటువంటి మూఢ విశ్వాసాలు ఉంటున్నాయి. మూఢ విశ్వాసాలను బైబిల్ ఖండిస్తూ ఉన్నది. ముఖ్యంగా చాలా మంది
ఈ మూఢ విశ్వాసాల దగ్గరికి వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో టీవీలో చూశాను. ఈ టీవీలో చూసినప్పుడు ఒకడు గెడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని, జుట్టు పెంచుకొని, మీ చేతికి ఉంగరం ఒకటి ఇస్తాను, ఆ ఉంగరం పచ్చ ఉంగరం, ఆ పచ్చ ఉంగరం పెట్టుకుంటే నీ జీవితమే మారిపోతుంది, ఏమైపోతుంది, నీ బతుకే మారిపోద్దంట. నువ్వు వెళ్ళిన చోటల్లా కూడా నీకేమవుతుందంట, ధనలక్ష్మి నీతోనే ఉంటుందంట. ఏమండి, ధనలక్ష్మి నిన్ను వెంబడిస్తూనే ఉంటుందంట. చాలా మంది జ్యోతిష్యాలు, చాలా మంది ఈ అరచేతిలో ఉన్నటువంటి గీతలను చూసి వాడి గీత వాడు చెప్పుకోలేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ మధ్యన ఎవరో గ్యారంటీగా జగన్ గెలిచేస్తాడని జ్యోతిష్యం చెప్పాడు. ఖచ్చితంగా జగన్ ఓడిపోయాడు. ఏమండి, ఆ తర్వాత అక్కడ జ్యోతిష్యంలో కారు రైమని వెళ్ళిపోతుంది అన్నాడు. కారు వెళ్ళబోయి చెయ్యి వచ్చింది అక్కడ. జ్యోతిష్యాలు నమ్ముతూ ఉంటారు చాలా మంది. చాలా మంది సిద్ధాంతం నమ్ముతూ ఉంటారు. చాలా మంది వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ ఈ ఈ గీతలు అనేటువంటివి ఎలాగ ఏర్పడతాయంట? ఎలాగ ఏర్పడతాయి? దేవుడు నిన్ను పిండముగా రూపించినప్పుడు ఇలాగ అనుకో, నువ్వు క్రియేట్ చేయబడలేదు. పిండముగా చిన్నదిగా నువ్వు ఎదుగుదల పొందుతుంటున్నప్పుడు ఈ చేతులు ముడుచుకునే ఉంటారు. అందులో ఆ పిల్లలలాగా ఆ ముడుచుకున్నప్పుడు చూడండి, మనం ముడుచుకున్నప్పుడు కూడా గీతలు ఎలాగ ఏర్పడుతూ ఉన్నాయో ఆ గీతలే ఇంక మనం బయటకు వచ్చిన తర్వాత కూడా పర్మనెంట్ గీతలు అయిపోతాయి. ఆ గీతల్ని తలరాపలు అంటూ ఉంటారు. ఏమండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది కానీ ఈ జ్యోతిష్యాలను కొంతమంది నాకు కొన్ని పాస్టర్స్ క్రిస్టియన్ మ్యాట్రిమోనియల్ ఉంటాయి, వాళ్ళు పెడతా ఉంటారు. ఈ మధ్య కాలంలో వాళ్ళు క్రైస్తవులే, వారి విశ్వాసులే, కానీ స్టార్స్ అని పెడతా ఉన్నారు. స్టార్ అంటే ఆ పెళ్లి చూపులకు ఆ ఇచ్చే దాంట్లోనే నక్షత్రం మాట. అంటే ఏ నక్షత్రంలో పుట్టాడో కూడా ఎవరు? క్రైస్తవులు. ఏమండి, ఇటువంటి వారి గురించే ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను వారి ముఖము మీద వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు, లేదా వారి ముఖం మీద నొమ్మేస్తాను. జ్యోతిష్యాలు, గ్రహాలు నమ్మేటువంటి వారిని, ఈ మూఢ విశ్వాసాలను బైబిల్ ఖండిస్తుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 47వ అధ్యాయం చూడండి ఒకసారి. 47వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, నీవు అలసి ఉన్నావు, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదరేమో ఆలోచించుము. చాలమ్మా. ఏమండి, విస్తారమైనటువంటి యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య అంటే ఇలా లెక్కెడతా ఉంటాడు. ఏంటి లెక్కెడతాడు నాకు తెలియదు, ఇలాగంటూ ఉంటాడు. ఇలాగా ఆ రోజు వచ్చింది, ఆ రోజు వెళ్ళింది, వచ్చిందని. ఏమంటే మాసచర్య చేసేటువంటి వారు, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, వారు నీ మీదికి వచ్చేటువంటివి రాకుండా వారు తప్పించి రక్షించుదరేమో ఆలోచించుమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బబులోను మీదకి రాబోతున్నటువంటి ఆ శిక్షను బట్టి ఈ కర్ణ పిశాచాలు చెప్పేటువంటి వారు ఏమైనా ఆపగలరేమో చూడండి అంటున్నాడు దేవుడు అక్కడ ప్రవక్త ద్వారా. ఎవడు కూడా ఆపలేడండి. ఆ శక్తి ఎవరికి ఉంది అంటే కేవలము
సృష్టికర్త అయినటువంటి దేవునికే ఉంది. హల్లెలూయా. కాబట్టి కర్ణపిశాచాలు, సోదగాండ్రు, జ్యోతిష్కులు, నక్షత్రాలు చూసేటువంటి వారు, వీరిని బైబిల్ ఏం చేస్తూ ఉంది? ఖండిస్తుంది. ఏం చేస్తుంది? ఎంత మెల్లిగా చెప్తూ ఉన్నారో. ఖండిస్తుంది. కాబట్టి బైబిల్ చెప్పేది మనం వినాలి. కాబట్టి మనం ఏం చేయాలి? వాటిని అవలంబించాలి. ఏం చేయాలా? ఖండించాలా. హల్లెలూయా. అలాగే కొంతమంది ఈ శకునాలు చూసేటువంటి వారు ఉంటారు. శకునాలు. నిన్న సాయంకాలం వార్తలు చూస్తే హైదరాబాద్లో 5 కిలోమీటర్లు దూరాన ట్రాఫిక్ ఆగిపోయింది. ఎందుకంటే ప్రయాణాలు వెళ్ళినటువంటి వారందరూ కూడా రిటర్న్ వచ్చేస్తూ ఉన్నారు. కారుల్లోని, బైకుల్లోని, మొత్తం బస్సుల్లోని వచ్చేస్తూ ఉన్నారు. అయిపోయింది పండగ. సందడి సద్దుమణిగిపోయింది కదా. రేపటి నుంచి ఎవరి పని ఆడిదే. ఏమండి? అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు చాలా మంది వచ్చేస్తూ ఉన్నారు నిన్న? అలాగా నాకంట ఫాస్ట్గా ఉన్నారు మీరు. ఏమండి? ఎవరు వచ్చినా ఉదయం పూట వస్తారు. ఈరోజు సాయంకాలం అంట మహామావాస్య అంట. భయంకరం అంట. ఎవరా భయంకరం అన్నది? జాగ్రత్త, మా కొండ మీద ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేము వస్తూ ఉంటే దారిలో కాన్వెంట్ జంక్షన్ లో 6 గుమ్మడికాయలు ఉన్నాయి. ఆ మార్కెట్కి వచ్చిన గుమ్మడికాయలు ఏమైనా లారీలోంచి పడిపోయామో అనుకున్నాను నేను. ఏమండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహామావాస్య ఈరోజు రాత్రి. ఇవన్నీ చెప్తుంటే మీరు బయటికి రాకుండా ఉంటారా ఏదో కదా. గాలిలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయంట. ఏమండి? నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా? నీవు నిజమైనటువంటి యేసయ్య బిడ్డవైతే వాటికి భయపడవు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శకునాలు చూసి బయలుదేరుతూ ఉంటారు. ప్రయాణాలు శకునాలు చూసి, ఈ రోజు వెళ్తే బాగుంటుంది, ఈ రోజు వెళ్తే ఏ రోజు కదా. అయితే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనము, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వారినైనను చెల్లంగి వారినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచి నడుగు వారినైనను దయ్యముల యొక్క విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనియకూడదు. వాడిని ఏం చేయాలా? బయటికి తోసేయాలా? అలా చెప్పినవాడు. విడ్డూరం ఏంటంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం కదా. ఎన్ని గ్రూపులు ఉన్నాయండి ఇక్కడ? శకునము చెప్పేవాడు, అగ్నిగుండం దాటించేవాడు, శకునాలు చెప్పేవాడు, సోదులు చెప్పేవాడు, మేఘ శకునాలు చెప్పేవాడు, సర్ప అంటే పాము శకునాలు చెప్పేవాడు, చెల్లంగివాడు, మాంత్రికుడు, మ్యూజిషియన్, ఇంద్రజాలికుడు, మ్యాజిక్లు చేసేవాడు, కర్ణ పిశాచాలు అడుగువాడు, దయ్యముల యొక్క విచారణ చేయవాడు. వాడు ఎక్కడ ఉండకూడదంట? నీ మధ్యన ఉండకూడదు. నీవు దేవుని చిత్తానుసారంగా నడవాలా, దేవుని వాక్యానుసారంగా నీవు నడవాలా, దేవుని యొక్క దైవజనుని యొక్క మార్గదర్శకత్వంలో నీవు నడవాలా. అప్పుడే నీవు తలపెట్టినటువంటి పని అది జయప్రదం అవుతుంది. అలాగ జయకరంగా జీవితాలు దీవించబడి ఆశీర్వదించబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు సంఘంలో.
ఈ శకునాలు, ఏదురులు, ఇంద్రజాలికలు, మంత్రాలు, ఏమంటే మంత్రాలు, తంత్రాలు, వీళ్ళ దగ్గరికి పోతా ఉంటారు. పోగులు కట్టించుకుంటారు, తాబీదులు కట్టించుకుంటా ఉంటారు, కాళ్ళకి ఎంటికలు కడతా ఉంటారు, మెడలో తాళ్ళు కడతా ఉంటారు, మొలతాళ్ళు కడతా ఉంటారు, పూసలు కడతా ఉంటారు, చుక్కలు పెడతా ఉంటారు, పెద్ద చుక్కలు పెడతా ఉంటారు, చిన్న చుక్కలు పెడతా ఉంటారు. ఏమండి ఇవన్నీ కూడా ఏమంటారు, వారిని మీ మధ్యలో ఉండనీకండి, వారిని బయటకు తోసిపారేయండి. అటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే చీడపురుగులు లాంటి వాళ్ళు మాట. వాళ్ళు నిన్ను చెడగొడతారు. వారు చెడిపోవడమే కాదు కానీ నిన్ను కూడా చెడగొడతా ఉంటారు. మూఢ విశ్వాసాలు ఇవన్నీ కూడా. అదే విధముగా లేవియా కాండము 19వ అధ్యాయం చూడండి ఒకసారి. లేవియా కాండము 19వ అధ్యాయం 31వ వచనం. కర్ణ పిశాచాలు పోకూడదు, సోదగాండ్రను వెనక్కి వారి వలన నువ్వు కర్ణ పిశాచాలు గల దగ్గరికి వెళ్తూ ఉంటే, సోదగాండ్ర దగ్గరికి వెళ్తూ ఉంటే నువ్వేంటట అపవిత్రత కలుగజేసుకొనకూడదు. ఎందుకో తెలుసా? నేను మీ దేవుడైనా యెహోవాను, ఐ యామ్ యువర్ లార్డ్. ఏమండి ఓ పక్కనేమో సర్వలోకానికే చక్రవర్తి నీవని పాడుతూ ఉంటాము, మరో పక్కన ఏ సందులో ఎవడు ఉంటాడని వెళ్తూ ఉంటాం కదా. ఏ కర్ణ పిశాచాలుడు ఉంటాడా, ఏ మంత్రగాడు ఉంటాడా, ఏ పోములు కట్టేవాడు ఉంటాడా? అది మన విశ్వాస జీవితానికి మంచిది కాదు. ఇంకా ద్వితీయోపదేశకాండం 18-11 చూస్తే, ద్వితీయోపదేశకాండం 18-11 చేతబడులు చేసేటువంటి వారు కనబడతారు. కీర్తన గ్రంథం 115వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుంటే, విగ్రహాల శక్తి ముందు అమ్మా వారి విగ్రహాలు వెండివి, బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకునవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును అందరును వాటి వంటి వారై ఉన్నారు. హల్లెలూయా. వాటిని చేయువారు అంటే విగ్రహాలకి ఏమంటే విగ్రహాలకి శక్తి ఉందా లేదా? లేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది విగ్రహాల శక్తిని ఆశ్రయిస్తూ ఉంటారు. నిజదేవుని శక్తిని మర్చిపోయి, వాక్యం చెప్తుంది వాటిని చేయువారు కూడా అవి ముక్కుండి వాటిని వాసన చూడవంట, చెవులుండి వినవంట, చేతులుండి పట్టుకోవట, ఇంకా అన్ని అవయవాలు కూడా పనిచేస్తాయా? ఇది మూఢ విశ్వాసాలు. ఈ మూఢ విశ్వాస జ్యోతిష్యాల మీద, గ్రహాల మీద, నక్షత్రాల మీద, స్వప్నాల మీద, మంత్రాల మీద, మాంత్రికుల మీద, చేతబడుల మీద, విగ్రహాల మీద డిపెండ్ అయ్యేటువంటి వారు. ఈరోజు దేవుడు నిన్ను రక్షించాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపిస్తాడు. నీవు ఆయన మీద ఆధారపడు, ఆయన మీద నీవు ఆధారపడు. రెండవ విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అల్ప విశ్వాసం. కొంతమందికి విశ్వాసము చాలా తక్కువగా ఉంటది. పరిపూర్ణ నా దేవుడు సమస్తమును చేయగలడు అనేటువంటి విశ్వాసం వాళ్ళలో ఉండదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఓడలో ప్రయాణం అవుతూ వెళ్తున్నప్పుడు, ఆయన ఆ ఓడ అమరమున ఆయన తలవాల్చుకున్నప్పుడు అకస్మాత్తుగా ఏమొచ్చిందంట? భయంకరమైనటువంటి తుఫాను, గాలి ఎగిసి పడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏం చేస్తారో తెలుసా? ఎదిగో బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? లే 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 పిలుగుతా ఉంటే యేసయ్య అన్నటువంటి మాట, అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీతో
ఉంటానని చెప్పి ఆ గాలిని సముద్రమును గద్దించగా అది నిమ్మలమాయను. హల్లెలూయా. చాలా మందికి అల్ప విశ్వాసం. నీవు ప్రార్థన చేయవు, ఉపవాసం ఉండవు, ఉపవాస కూడికలకు రావు. 2025 సంవత్సరం గడిచిపోయింది. ఎన్ని ఉపవాస ప్రార్థనకు నీవు వచ్చావు చెప్పు ఒకసారి. మనసులో అనుకోండి. వచ్చినటువంటి వారిని బట్టి దేవునికి స్తోత్రం. రాలేని వారు ఎన్ని ఉపవాస ప్రార్థనలు నీవు వచ్చావు? కనీసం ఒక్క రోజైనా ఆల్నెట్ పేరు తీసేయండి, లాస్ట్లో ఆశీర్వాదానికి వచ్చేస్తారు, అది పక్కన పెట్టేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రవ్వా ఇది నా సమస్య, ఇది నా అడ్డు, ఇది నా ఆటంకం. కొన్ని ఉదాహరణలు కూడా మన శుక్రవారం నేను చెప్పాను. ప్రభు సన్నిధిలో గోజాడినటువంటి వారు ఏ విధముగా ఆశీర్వదించబడ్డారు అని. అలాగే నీవు గోజాడినటువంటి దినాలు ఏమైనా ఉన్నాయా? ఏవీ లేవు. అడిగినటువంటి రోజులు ఏమీ లేవు. పెందల కన్నా లేచి ప్రార్థన చేసినటువంటి దినాలు లేవు. వాక్యం జరిగిన దినాలు లేవు. కానీ పెళ్ళి అయిపోవాలా, ఉద్యోగం వైపు వచ్చేయాలా, ఇల్లు కట్టించుకోవాలా, కార్లు కొనియాలా, ఒక 5 తులాల బంగారం వచ్చేయాలా. ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా? అసలు నీలో ఆ విశ్వాసం ఎక్కడా? ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి ఆ పట్టుదల ఎక్కడా? ఎస్తేరులాగా ప్రార్థన చేసినటువంటి పట్టుదల ఎక్కడా? నెహమ్యాలా ప్రార్థన చేసినటువంటి పట్టుదల ఎక్కడా? ఎజ్రాలాగా ప్రార్థన చేసినటువంటి పట్టుదల ఎక్కడా? అహావా నది దగ్గర వారి శుభకరమైనటువంటి ప్రయాణము గురించి ఎజ్రా శాస్త్రి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా సమకూర్చి ప్రార్థన చేసి ఉన్నాడు. ఆనాడు ఎజ్రా శాస్త్రి అయితే, ఈనాడు దేవుని చిన్న సేవకులముగా 1కి 10 సార్లు చెవులో చంకం వదిలినట్టుగా ఊతున్నాం. రండి ఉపవాస ప్రార్థనకి, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం అంటే ఎవరి పనుల్లో వెళ్ళిపోతా ఉంటే దేవుడు ఎక్కడ విడగొడతాడు నీకు? ఎక్కడ ఇత్తడి తలుపులను ఇనుప గడిలను విడగొట్టేటువంటి దేవుడు ఎప్పుడు విడగొడతాడు? నీవు దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి దినాలేవి? పెందల కన్నా లేచి ప్రార్థన చేసినటువంటి దినాలేవి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు ఎప్పుడు ఇవ్వడానికి ఆయన రక్షించనేరకున్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందలు కాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం లోక సంబంధమైనటువంటి సూత్రాలని, లోక సంబంధమైనటువంటి ప్రయాణాలని, లోక సంబంధమైనటువంటి ఆలోచనల్ని పక్కన పెట్టండి. దేవుని ఆలోచనలకు సమయం ఇవ్వండి. దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దేవునితో సహవాసము చేయండి. నిన్న దినాన్ని భయపడక వాక్యం పెట్టాం కదా, ఏంటండి అది? నీ నామమును ఉచ్చరించు అని నీవు ఆశీర్వదించదు. యేసు నామంలో మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా ఉంచుతాడు. మీ ప్రయత్నాలు కాదు. ఏమండి, అల్లాడికో 5,000, ఇల్లుడికో 10,000, దేనికి? ఓన్లీ మ్యాట్రిమోనీకి మేము 10,000 కట్టామండి, 3,000 కట్టామండి. దేవునికి ఎంత కట్టావంటే మళ్ళీ డబ్బులు అంటే ఎక్కడ కరుక్కోమంటావు లోపల మనం కదా. ఎంతమంది దేవుని సన్నిధిలో 3,000 రూపాయలు కట్టావు, కానీ ఎప్పుడైనా 3 సార్లు ప్రార్థన చేసావా దేవుని దగ్గర? నువ్వు ప్రార్థన చేసి గోజాడండి. చాలా మంది జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. దేవునికి సమయం ఇవ్వరు. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన దగ్గరికి పొందుకోవడానికి మనమే సిద్ధంగా లేము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అల్ప విశ్వాసంతో వద్దు. కనాను స్త్రీ వచ్చింది యేసే దగ్గరికి. వచ్చి ఏమంటూ ఉంది, ఇదిగో అయ్యా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, స్వస్థపరిచేయ్యా అయ్యా, దయచేసి ప్లీజ్ అయ్యా మీరు ఒక మాట సెలవు ఇవ్వండి, లేదా మీరు రండి అని బతిమలాడితే ఆయన అంటాడు, ఇదిగో అమ్మ ఇశ్రాయేలుకి ఇచ్చేటువంటి ఆ రొట్టె మొక్కలు కుక్క పిల్లలకి వేయలేము కదమ్మా అన్నాడు. అయ్యో నన్ను కుక్కనంటారా, నేను కుక్కనా అని చెప్పి ఆమె ఎక్కడా కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదండి. అయ్యా బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా,
నన్ను ఆ కుక్క పిల్లలో ఒక కుక్క పిల్ల అనుకోండి, నన్ను ఒక కుక్కను అనుకోండి, ఆ మొక్కైనా నాకు ఇవ్వండి నాయన. అబ్బా ప్రభు అంటాడు అక్కడ, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. అలాగే నువ్వు దేవుని దగ్గర అడుగుతున్నావా? అడగందే అమ్మాయినా పెట్టదంట కదా. కానీ ప్రభు నీకు సమస్తాన్ని నీకు దయచేస్తాడు. ఎప్పుడు అడగాల? నువ్వు అడుగుడి నీకు ఇవ్వబడిన ఆయన వాగ్దానం చేశాడు కదా. అల్ప విశ్వాసంతో ఉండద్దు. మూడవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్థిరమైనటువంటి విశ్వాసం. స్థిరమైనటువంటి విశ్వాసం. నువ్వెన్నడూ కూడా కదల్చబడకుండా, ఎవరు ఏమి నిన్ను చేసినా, ఇదిగో నా దేవుని కొరకు మేము అగ్నిగుండంలోనికి వెళ్ళడానికైనను సిద్ధమే అంటున్నారు హషన్యా, అజర్యా, మిషాయేలు. మేము సింహాల బోన్లోనికి వెళ్ళడానికైనా మేము సిద్ధమే. ఏమంటే దేవుడు క్రియలు చేసిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచడం కాదండి, ఆయన చేయక ముందు నుంచి నువ్వు ఎలా ఉండాలా? విశ్వాసంతోనే ఉండాలా. నా ప్రభు నన్ను నడిపిస్తాడు, నా ప్రభు నన్ను రక్షిస్తాడు, నా ప్రభు నా పక్షముగా కార్యము సఫలము చేస్తాడు, నన్ను ఆదరిస్తాడు, కనికరిస్తాడు. నేను యేసు నామములో నేను ఆయన నామాన్ని ఉచ్చరించి నేను బయటికి వెళ్తా ఉన్నాను, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి నమ్మిక నీలో ఉండాలా. ఆ స్థిర విశ్వాసం నీలో ఉండాలా. అలా ఉండినట్లయితే దేవుని జీవితాన్ని ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంచుతాడు. మూఢ విశ్వాసాలు ఉంటే వద్దు, అల్ప విశ్వాసాలు ఉంటే వద్దు. స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే ప్రభుని మనం వెంబడించినట్లయితే దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. గడాంధకారపు లోయలలో నేను సంచరించున్నాను, ఏ అపాయములకు నేను భయపడను అని నీవు ధైర్యముగా నీవు చెప్పగలుగుతావు. హల్లెలూయా. అతి కృప ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరములో వినును గాక. ఆమేన్.